దాన్ని చూడండి ఎవరైనా పోయి. అది కనపడదు ఒక్క మా ఇంట్లో తప్ప. ఒకవేళ ఎవరన్నా నాన్ ఎస్సీస్ ఒక విఐపి, ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఇంటికి వస్తున్నారంటే ఒక పొరపాటున ఒక బొమ్మ ఉంటే అది తీసి లోన్ పట్టేస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కులం తెలియకూడదు, వాళ్ళ ఐడెంటిటీ తెలియకూడదు. అదొక నామోషి లెవెల్లో చెప్తున్నారు. సో నేను ప్రతి చోట చెప్తుంటున్నాను, ఒక గ్రూప్ లాగా తయారైపోయి ప్రతి ఇంటికి వెళ్ళండి. ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా ఈక్వలెంట్ పోస్టులు. అంబేద్కర్ బొమ్మ ఉందా లేదా, కన్షీరాం బొమ్మ ఉందా లేదా, లేకపోతే మన ఇతను ఫులే, ఆ బొమ్మ లేకపోతే ఒక వార్నింగ్ ఇవ్వండి. 2 నెలల్లో మళ్ళీ తిరిగి వస్తాం మేము. ఒకవేళ అప్పటికి ఇది పెట్టకపోతే మీ సంగతి చూస్తాము అని జుట్టు పట్టుకుని వాళ్ళని బెదిరించడండి అని. అది దానికి చేయడానికి నాకు సైన్యం దొరకట్లా. మీలో ఎవరన్నా ముందుకు వస్తే ఐ బి వెరీ వెరీ హ్యాపీ. ఐ సీ 3-4 హ్యాండ్స్ piling up. So I'll give a list of these people. I'll ask my friend Ganeshwa to organize this. సీరియస్గా నేను ఊరికే నవ్వుతూ చెప్తాను కదా. మాకు మంత్లీ మీటింగ్స్ పెట్టుకుంటాం సెంట్రల్ ఆఫీసర్స్ ఫోరంలో. ఇదే ఎక్కువ, ఎక్కడికి పోయినా మాట్లాడేది ఇదే. పే బ్యాక్ టు సొసైటీ అనేది రెండోది. మనలో చాలామంది క్రిస్టియానిటీకి మారిపోయారు. క్రిస్టియానిటీలో దశకం అని ఒక ఉంది. సో దానిలో వాడికి వచ్చే జీతంలో ప్రతి నెల 10% తీసుకుపోయి చర్చిలో ఇస్తారు. మాకు 10% అక్కర్లేదు అంబేద్కర్ నిధికి. ఉన్న దానిలో ప్రతి నెల కాకపోయినా ఏడాదికి ఒకసారి ఇస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి. ఇప్పుడు చెప్పారు కదా వాళ్ళు ఎంతమంది, కొంతమంది 30 లక్షలు ఇచ్చారని, పుస్తకాలకి ఏదో నేను మా ఫ్రెండ్తో ఇప్పించానని చెప్పేసి. Now, this payback to the society and remembering the service of Ambedkar is one thing which I will limit to, and I will encourage these people to continue to organize these lectures. I have already done that. I will give you some names for the next year. You are doing once a year, once in a year. So we'll keep this kind of exercise going on. ముసలివాళ్ళు పోయినా కొత్త వాళ్ళు వస్తారు. ఆయన అన్నారు కదా, ఉన్న చాలామంది ఫౌండర్ మెంబర్స్ లేరు అని చెప్పేసి. బట్ న్యూ మెంబర్స్ షుడ్ బి ఎన్రోల్డ్ అండ్ వీ షుడ్ carry on the message of Ambedkar, which Mr. Tarakam has practiced in his life. And his wife has also done that by writing books and being with him all the time. Many more should come. And the people who hide their caste, who refuse to do the payback thing, they should be our target. It's not the RSS. To me, RSS is not the target. It is these ungrateful people who are our target. So I suppose you have by now learned how serious I am, and with this request, I would like to close my observations. Thank you.
ఇది మెమోరియల్ లెక్చర్ కాబట్టి ఒక్కరే ఉపన్యాసకులు ఉంటారు, వేరే వాళ్ళు ఎవరు మాట్లాడటానికి లేదు. తదుపరి కార్యక్రమం మన ముఖ్య అతిథి రామచంద్రమూర్తి గారికి చిన్న సన్మానం ఉంటుంది, అంచవలసిందిగా కోరుతున్నాను. చెప్పండి సార్. ఓకే ఈ మధ్య కొత్తగా చేరిన సభ్యుల్ని జ్ఞానేశ్వరి గారు పరిచయం చేస్తారు. కొత్తగా సభ్యులుగా చేరిన వారు బొల్ల సత్యనారాయణ అడ్వకేట్, డి సుహాసిని వారి శ్రీక్షిణి, తర్వాత కేవీ నాంచారయ్య రిటైర్డ్ సిజిఎం ఆంధ్ర బ్యాంక్, తర్వాత అనంతరాజ్ వారి శ్రీమతి కళావతి, వారి కూతురు ఆశీష్, సమత రత్న, తర్వాత ఎంపీ సుధాకర్ రైల్వే ఆఫీసరు, తర్వాత వారి శ్రీమతి సంధ్య అని, వారి కుమార్తెలు మనీషా, భవేష్, శివాని. మొత్తం 14 మంది సభ్యులుగా చేరారు. ఇంకా ఎవరైనా చేరదలుచుకుంటే నాకు 1000 రూపాయల నగదు కానీ చెక్ కూడా ఇవ్వవచ్చు. నేను ఈ హాల్లో ఉన్నంత చెక్ నాకు అందజేసి వెళ్ళమని కోరుతున్నాను. చెక్ తర్వాత ఇవ్వండి, కానీ మీ పేర్లు చెప్పేసి. పేర్లతో పాటు చెక్ అమ్ముటిస్తే మంచిది. ఒక మీటింగ్లో పేర్లు చెప్పి రాసుకున్న తర్వాత ఇవ్వలేదు. మీ అడ్రస్ చెక్ లేదా ఆంధ్ర బ్యాంక్. టీవీ రమేష్ అడ్వకేట్, బాలకోటేశ్వరరావు అడ్వకేట్, జి బాలకోటేశ్వరరావు, మోహన్ దాస్ ఎస్బీఐ మేనేజర్ రిటైర్డ్. ఇంకా ఈవీరా గారు వారి కుటుంబ సభ్యులంతా చేరారు. జి రమాదేవి టీచర్ పేడ్. చుప్పర బాలకృష్ణ, తర్వాత యూనివర్సిటీ వాషింగ్టన్ నుండి వచ్చారు ప్రొఫెసర్ రాములు, నిజామాబాద్ నివాసం. ఇంకా ఇంకెవరు? దేవేందర్ కాంబ్లే, వైద్యనాథ్ గారు. ఇంకా ఎవరు ఉన్నారు?
లాస్ట్ ఇయర్ నుంచి చిన్న వరకు చదివాను. అది ఇట్లా ఉంటుంది కూడా ఉంది. చదవకుండా చదువుతాను. 3 మెంబర్స్ లిస్టు ఈ మధ్య చిన్న వాళ్ళది నేను చదివింది. రామచంద్రమూర్తి గారు. తర్వాత ఎవరు డిప్యూటీ సిఈ శ్రీనివాస్ 10,000 రూపాయలు ఇస్తామన్నారు. శ్రీనివాస్ చూడండి. తర్వాత చెక్ ఇస్తారు కదా. నా ఫోన్ నెంబర్ 9440755954. అందరికీ తెలిసింది. ఫోన్ చేసి మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను. రసీదు ఇస్తాము. ఇవన్నీ కూడా బ్యాంకులో వేస్తాము. ఇండియన్ బ్యాంక్ హిమాయత్ నగర్ బ్రాంచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవీరావు గారు కూడా అదే శ్రీనివాస్ 10,000 శ్రీనివాస్. ఓకే ఓకే ఓకే, చెక్ చేస్తాను ఇప్పుడే ఫోన్పే. అందరికీ జేబీఎం. ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 40వ స్మారక ఉపన్యాసానికి కార్యక్రమాన్ని డాక్టర్ లింగయ్య గారు, ట్రస్ట్ చైర్మన్ గారు, ఈరోజు స్మారక ఉపన్యాసం డెలివర్ చేసిన పెద్దలు రామచంద్రమూర్తి గారు, అట్లానే అద్వితీయుడు 2వ బుక్ రిలీజ్ చేసిన పెద్దలు మాధవరావు గారు, వేదికను అలంకరించిన ఉపాధ్యక్షులు డాక్టర్ యాదవ్ గారు, వినోద్ కుమార్ గారు, అట్లానే జనరల్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ గనుముల జ్ఞానేశ్వర్ గారు, ఈ స్మారక ఉపన్యాసం వెంటాగి వచ్చి విచ్చేసిన పెద్దలు, అతిథులు, మిత్రులందరికీ జైభీం తెలియజేస్తూ, పత్రికా విలేకరులు, ఈ ప్రెస్ క్లబ్ యాజమాన్యం వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ట్రస్ట్ తరఫున జైభీం. సుజాత కాంబ్లే గారు, వారు కూడా మెంబర్ అయ్యారు. వైద్యనాథ్ గారి డాక్టర్.